హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాధా. జాయింట్ బిర్యానీ చేశానండి. జాయింట్ కమ్ దమ్ బిర్యానీ అన్నమాట. చూడండి, నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపించాను. మీకు నచ్చితే మీరు చేయండి, చాలా బాగుంటుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీకి చేయాలి కదా, ఎప్పుడూ ఒకలాగే కాకుండా. చూడండి, ముందు జాయింట్స్ తాలింపు పెట్టుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. గుండగా ఉల్లిపాయలు చాలా గుండగా కోసుకోవాలండి, వీలైనంత. ఎంత గుండగా కోసుకుంటే అంత. ముద్ద కూడా వేసుకోవచ్చు, మిక్సీ చేసుకొని ముద్ద కూడా వేసుకోవచ్చు. ఇలాగ గుండగా అయితే కొంచెం వెరైటీగా ఉంటుంది, కొంచెం గ్రేవీ లాగా కూడా ఉంటుంది. ముద్ద అయితే ఇంకొంచెం అంటే కొంచెం అడుగు పడుతుందేమో అని నేను ఇలాగ ముక్కల్లా కోసుకుంటాను. మీకు ఎలా వీలైతే అలాగా చేసుకోండి. ఇది జాయింట్స్ బాగా శుభ్రంగా కడుక్కొని ఘాట్లు పెట్టుకోవాలండి. పెట్టుకొని ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ కొంచెం తొందరగా వేగుతుంది. వేగిన తర్వాత ఈ జాయింట్లు అందులో వేసుకోవాలి. చికెన్ కాబట్టి కొంచెం తొందరగానే వేగిపోతుంది. అదే మటన్ కనుకోండి, మటన్ అయితే ముందు కుక్కర్లో ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా తాలింపు పెట్టుకోవాలి. ముందు చికెన్ వేరేగా తాలింపు పెట్టుకున్న తర్వాత బిర్యానీ అయిన తర్వాత ఈ చికెన్ ఎలాగా నేను కలుపుతాను అనేది మీరు లాస్ట్లో వీడియో చివరి వరకు చూస్తే మీకు తెలుస్తుంది. ఇదిగోండి, ఇలాగా కడిగిన జాయింట్లని ఇలా వేసుకొని జాయింట్లు వేయగానే కూడా ఉప్పు వేసుకోవాలండి, సాల్ట్. అంటే జాయింట్లు ప్రతిదానికి కూడా లోపల ఘాట్లు పెట్టాం కదా, లోపలికి కూడా సాల్ట్ వెళ్తుంది. ఇలాగా జాయింట్లు వేయగానే ముందు సాల్ట్ వేసుకుంటే కొంచెం ఎక్కువ సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. బిర్యానీలో మళ్ళీ ఇది కలుపుతాం కాబట్టి బిర్యానీ కొంచెం తక్కువ సాల్ట్ వేసుకుంటే 2 సరిపోతుంది. ఎందుకంటే జాయింట్ లోపల వరకు వెళ్ళాలి కదా. ఇలా జాయింట్లే కాకపోయినా ఓన్లీ చికెన్ కూడా ఇలా చేసుకోవచ్చు. ఈ ఫ్రైకి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అయితే ఆ బిట్ ఎలా మిస్ అయిపోయింది, అందుకు మీకు నేను చూపించలేదు. చికెన్ మట్టుగా అస్సలు వాటర్ వేయకూడదండి, నీళ్ళు లేకుండా అందులో ఉంచిన నీరే వేగుతుంటుంది. ఇంకా అందులో అస్సలు మనం ఏమి వేయకూడదు, దాంతో అలా చాలా బాగా వేగుతుంది, మగ్గిపోద్ది బాగా. పక్కన బిర్యానీ తాలింపు పెట్టుకుంటున్నాను. నేనైతే నెయ్యి వేసానండి. ఇష్టం లేని వాళ్ళు నెయ్యి అవసరం లేదు, ఆయిల్ వేసుకోవచ్చు. నేను కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ కలిపేసేసాను. నా దగ్గర ఏవేవైతే మసాలా దినుసులు ఉన్నాయో దాచిన చెక్క, యాలకులు, లవంగాలు, ఇంకా బిర్యానీ మొగ్గ అవి ఉన్నాయి, అవి వేసేసాను దినుసులు. ఇంకా పచ్చిమిరపకాయ, కొత్తిమీర. అవి వేగిన తర్వాత నేనైతే బియ్యాన్ని కూడా కొంతసేపు వేపుతానండి. అంటే పొడి పొడిగా మెతుకు అంటకున్న వస్తుందని అలా నూనెలో కొంతసేపు వేపుతాను. ఇంకొన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. ఇప్పుడు బియ్యం కూడా కొలుచుకొని వేసుకుంటానండి. చాలా ఈజీగా అయిపోద్ది బిర్యానీ. కొంచెం చికెన్ వేగడమే కొంచెం టైం పడుతుంది. బిర్యానీ అంటే మనం ఇలా తాలింపు పెట్టగానే అయిపోద్ది. ఇంకా కార్తీక మాసం తర్వాత మా స్వామి కొండకెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో బిర్యానీ అండి. పిల్లలు మరి కక్క 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 అనుకునే ఉన్నారు. ఇంకా కక్కలు ఇష్టం, నాకు కూడా చికెన్ అంటే ఇష్టం అండి. చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, జాయింట్ బిర్యానీ అంటే ఇంకా ఇష్టం. మటన్ అదంతా ఇష్టంగా తిన్నాం, కానీ చికెన్ చాలా కొంచెం ఇష్టంగా తింటాం అందరం కూడా. ఇవ్వండి, బియ్యం వేగిన తర్వాత మసాలాలు అంటే పొడులు, బిర్యానీ పొడిను ధనియాల పొడి యూస్ చేస్తానండి. నేను ఎక్కువగా మసాలాస్ ఏవి యూస్ చేయను. ఇంకా సాల్ట్ వేసుకొని టేస్ట్ కూడా ఇప్పుడు ఈ నీటిలోనే చూసిస్తాను. కొంచెం చిన్న ఉప్పు, చిన్న పిసరు కారుగా ఉండేటట్టు ఉంటే ఇంకా అన్నం ఉడికేటప్పటికి అది సరిపోద్ది బిర్యానీకి. ఇంకా ఇది కూడా అయిపోయినట్టే బిర్యానీ. ఇంకా అది మూత పెట్టేసి ఇంకా చికెన్కి పసుపు కొంచెం ముందు వేసుకోవాలండి. కారం వేసుకుంటే అడుగు వేగంగా పట్టేస్తుంది. దించే ముందు కారం వేసుకుందాం. ముందైతే చిన్న పసుపు వేసుకొని చికెన్ని అలా వేపుకుంటే కొంతసేపు తర్వాత కారము, మసాలాలు, చికెన్ మసాలా, ధనియాల పొడి
వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం జాగ్రత్తగా అయితే కలుపుకోవాలండి. మళ్ళీ జాయింట్ మీద ముక్కలు వేగంగా వేగిపోతాయి కదా, అది కలుపుతున్నప్పుడు కొంచెం సైడ్ అయిపోతుంటాయి ముక్కలు చిన్న చిన్నగా వచ్చేస్తుంటే. అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది. అడుగు నిండి తీసి అట్ల పుల్లే పెట్టాలి. వేరే గరిటె పెట్టకుండా అట్ల పుల్ల పెడితే అడుగు నిండి కలపడం అవుతుంది. దానివల్ల జాయింట్గానే ఉంటుంది. ఇంకా ఇది అలా బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం జాయింట్స్ కాబట్టి. చికెన్ అయితే ఓన్లీ చికెన్ ముక్కలు లాంటివి అయితే ఇంత టైం పట్టదు, తొందరగా అయిపోద్ది. ఆ ఏగుతున్న టైంలోనే మనకి ఏమేమి కావాలో అవి సైడ్గా తీసుకోవాలండి. ఉల్లిపాయలు తింటాం కదా బిర్యానీతో, ఉల్లిపాయలు, ఇంకా కొత్తిమీర, నిమ్మకాయ వేస్తానండి లాస్ట్లో, ఆ నిమ్మకాయ రసం, అవన్నీ కూడా కొంచెం మనం పొయ్యి మీద ఏగుతున్నప్పుడే మనకు ఖాళీ దొరుకుతుంది కాబట్టి అవి తీసి రెడీగా ఉంచితే ఇంకా తొందరగా అయిపోద్ది. చికెన్ అయితే చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా కొంత ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా నీరు కనబడుతుంది కదా, అది కూడా కాకుండా పూర్తి ఫ్రై అయిపోయింది. ఇంకా ఇగోండి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది కదా. బిర్యానీ మధ్యన కొయ్యిలా తీసేసి ఈ చికెన్ని మొత్తం ఈ జాయింట్స్ అన్నీ కూడా ఆ మధ్యన వేసుకుంటానండి. వేసుకున్న తర్వాత మీదన కొత్తిమీర వేసుకొని మనం పిండి ఉంచాం కదా నిమ్మకాయ రసం, ఆ రసం కూడా ఇప్పుడే వేస్తాను. వేసిన తర్వాత ఈ కళాయిలో ఉంది మొత్తం సైడ్కున్న బిర్యానీ కళాయిలో తీసి ఊర్చిస్తానండి. నేనైతే కళాయి అంతా ఊర్చిస్తాను, చిన్న ఇగురు కూడా కళాయిలో ఉన్నివ్వను. ఇంకా ఊర్చిన తర్వాత ఇంకా అలాగ మూత పెట్టేసి సైడ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇలాగ మీరు ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ జాయింట్ దమ్ బిర్యానీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు.